తులసిరెడ్డి గారు మొత్తానికి అవునమ్మా. ఇన్ని రోజులు ఒక ఉత్కంఠ కొనసాగింది. ముందుగా ఒక బెయిల్ తీసుకున్నారు. ఒక ఆరోగ్య పరిస్థితి బాగోలేక తర్వాత మధ్యంతర బెయిల్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బెయిల్కి వచ్చారు. ఈరోజు ఒక క్లారిటీ వస్తుంది. చంద్రబాబు నాయుడు తను చెప్తున్నట్టు ఏ విధమైన తప్పు చేయలేదు అంటూ కూడా ఆ పిటిషన్ని క్వాష్ చేసేస్తారు. ముందు ముందు కూడా ఇంకా బెయిల్ అంశాల గురించి వాళ్ళు తిరగకుండా అనే ఒక అభిప్రాయంలో టీడీపీ ఉంది. కానీ దానికి మళ్ళీ చెక్ పడింది. మళ్ళీ మొదటికి వచ్చింది. ద్విసభ్య ధర్మాసనం నుంచి త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ 2-3 నెలల్లో 3 నెలల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు ఈ విధంగానే డ్రాగ్ అయ్యకుండా పోతాయి. టీడీపీకి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? అలాగే వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో కేవలం కక్ష సాధింపు చర్యగా వీళ్ళు భావిస్తున్న పరిస్థితిలో అది ఎవరికి ప్లస్ అవుతుంది అంటారు? ఇది ఎవరికి లాభం కాదు, ఎవరికి నష్టం కాదు. దీని గురించి ఎవరు పెద్ద ప్రజలు ఇంకా అది మర్చిపోయినారు. ఇక్కడ బొబ్బిలిపులి సినిమాలో ఎన్టీ రామారావు డైలాగ్స్ జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన కోర్టుకు తీర్పుకు మార్పులు అని చెప్పేసి ఎన్టీ రామారావు డైలాగ్స్ జ్ఞాపకం వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఇది ముందుగానే త్రిసభ్య ధర్మాసనం కేసు అంటే సరిపోయింది. అప్పుడు ద్విసభ్య ధర్మాసనం కేయడమే ఒక విధంగా తప్పేమో అనిపిస్తుంది. ద్విసభ్య ధర్మాసనంలో ఒకరు బోస్ ఒక విధంగా, త్రివేది ఒక విధంగా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అది ఇంకా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పంపించారు. ఆయన ఇంకొక ఏకసభ్య కమిషన్ పంపిస్తాడా, అదనపు జడ్జి ఇంకొక జడ్జి ఒపీనియన్ కింద పంపిస్తాడా, లేదా త్రిసభ్య ధర్మాసనం కాన్స్టిట్యూట్ చేస్తారా, లేదా అంతకంటే ఇంకా పెద్ద బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తారా అనేది చీఫ్ జస్టిస్ మీద ఆధారపడింది. ఇది డెఫినెట్ గా వచ్చేసి ఒక టైం తీసుకునే ప్రాసెస్. కానీ ఓవరాల్ గా ఇది కేసులో తప్పు జరిగిందా లేదా అనేది కాదు ఇష్యూ. ఇక్కడ ప్రొసీజర్ గురించి ఈ యొక్క 17A ఇది ప్రొసీజర్ కు సంబంధించిన అంశమే. ఇప్పుడు ఇంత జరిగిందంతా ఇది నేరం చేశాడా లేదా, తప్పు చేశాడా లేదా, అవినీతి జరిగిందా లేదా అనే ఇష్యూ కాదు ఇక్కడ. అది ఇక్కడ జరిగిందల్లా ప్రొసీజర్ వచ్చేసి 17A ప్రకారంగా గవర్నర్ పర్మిషన్ తీసుకొని కేసు పెట్టారా లేదా అని. అంతే తప్ప మిగతా ఎంటైర్ కోర్టుకు సంబంధించిన కేసుకు సంబంధించిన తీర్పు కాదు ఇది. కాబట్టి ఇది ప్రొసీజర్ సంబంధించింది. కాబట్టి ఇది పెద్దగా చంద్రబాబుకు అనుకూలం వచ్చింది అనుకోవాల్సిన అవసరంలా, ప్రతికూలం వచ్చింది అనుకోవాల్సిన అవసరంలా. ఇది ఒక ప్రొసీజర్ సంబంధించినటువంటి ఇద్దరు జడ్జీల మధ్య వచ్చిన డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్. దీన్ని ఇంకా ఒకరు అట్లా ఒకరు ఇచ్చినప్పుడు ముగ్గురు అంటే ఇద్దరు ఇచ్చిన దానికి ఒక పక్క తీర్పు జడ్జిమెంట్ కి ఇచ్చిండే వాళ్ళు. ఇప్పుడు ద్విసభ్య ధర్మాసనం అయ్యేసరికి 2 తీర్పులు కూడా 50-50% ఇచ్చారు. కాబట్టి ఎటు తేల్చుకోలేక ఇంకొక బెంచ్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. అదే ముందుగానే త్రిసభ్య ధర్మాసనానికి ఇచ్చుంటే ఇద్దరు మెజారిటీ ఆఫ్ తీర్పు తీసుకొని ఒక సైడ్ ఇచ్చే అవకాశాలు ఉండే అంటారు. ఇప్పటికే క్లోజ్ అయిపోయేది. కాకపోతే ద్విసభ్య ధర్మాసనం కాబట్టి ఇక్కడ ఆగాల్సి వచ్చింది అంటారు. కరెక్ట్. అప్పుడే త్రిసభ్య ధర్మాసనం సరిపోయింది. కాబట్టి ఇప్పటికైనా దీని మీద వచ్చేసి ఇంకొక జడ్జి ఒపీనియన్ ఏమైనా ఇస్తారా సిజే గారు, లేదా త్రిసభ్య కమిటీ వేస్తారా, ఇంకా పెద్ద బెంచ్ ఏమైనా వేస్తారా, అంతకంటే పెద్ద బెంచ్ వేస్తారా అనేది మరి ఆయన ప్రస్తుతానికైతే చీఫ్ జస్టిస్ బెంచ్ కి అయితే చేంజ్ చేయడం జరిగింది తులసిరెడ్డి గారు.